హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయ, రాడిష్, కొబ్బరి ఈ 3 కలిపి చట్నీ చేస్తున్నాను. రాడిష్ ఒకటి తీసుకున్నానండి. అలాగే కొబ్బరి ఒక చిప్ప, చిన్న మామిడికాయ. ఈ రాడిష్ని మొత్తం పైన చెక్కు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి. ఈ 3 కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుందండి. ఇలాగే ఈ విధంగా అన్నీ చెక్కేసుకుని వేరేది కూడా ముక్కలుగా కట్ చేశాను. అలాగే కొబ్బరి కూడా ముక్కలు కోసాను. మామిడికాయ చెక్కి మామిడికాయ కూడా ముక్కలు కోసి అన్నీ పక్కన పెట్టానండి. పచ్చిమిర్చి ఈ ముక్కలన్నీ కోసి పక్కన పెట్టిన తర్వాత రాడిష్ కర్రీ కానీ చట్నీ ఏదైనా మన రాడిష్ అంటే హెల్త్కి మంచిది అంటారు కదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రాడిష్ ఎక్కువగా వాడాలి అంటారు. అది కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది తినరేమో అనుకుంటున్నాను. ఈ విధంగా మనం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం అన్ని ముక్కలు కోసానండి. ఇంకా మామిడికాయ ఎందుకు కోయడానికి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ముందుగా పచ్చిమిర్చిని ముక్కలు చేసి కడాయిలో వేసానండి. పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కదా, కొంచెం తడి మనం కడిగినప్పుడు తడి పోవటానికని ముందు పొట్టిగా అవే వేయించిన తర్వాత తడిపోయిన తర్వాత మనం ఆయిల్ పోసుకుంటే అవి చిటపట్లాడి పేలకుండా ఉంటుందండి. ఈ రకంగా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ముల్లంగి ముక్కలు కూడా వేసేసాను. ముక్కలు వేసి 2 కలిపి నిదానంగా ఫ్రై చేసుకుంటే సిమ్లో ఆ ముల్లంగి కూడా ఉడికిపోతుంది. ఇంకా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వాలండి. ఆ ముల్లంగి రాడిష్ కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. ఇది ఆఫ్ చేసేసి నేను ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీలకర్ర ఒక 1.5 స్పూన్ వేసాను. జీలకర్ర అలాగే చిన్నగా చింతపండు కొంచెం ఉన్న టేస్ట్ కోసం అంతేనండి. అలాగే ఒక వెల్లుల్లిపాయ పెద్దది, అది ఒక పాయ చేశాను. అలాగే సాల్ట్ 2.5 స్పూన్స్ వేసాను. వేసి ఇవన్నీ కలిపి ముందు మిక్సీ చేయాలండి. ముందు కొబ్బరి అన్నీ కలిపేసి వేసేస్తే కొబ్బరి నలగదనే ఉద్దేశంతో ముందు కొబ్బరి నలిగిన తర్వాత ఇప్పుడు ఈ రాడిష్ ముక్కలు అలాగే మామిడికాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్సీ చేసేసాను. కొంచెం వాటర్ కూడా వేసానండి. వేసి మిక్సీ చేసి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పోసి ఆవాలు అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపగుళ్ళు అండి, అవి కూడా వేసాను. ఎండుమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బ, అలాగే కరివేపాకు, చివరిలో ఇంగువ ఇవన్నీ వేసి తాలింపేసి పచ్చళ్ళు వేసేసాను. ఈ 3 కాంబినేషన్ పచ్చడి చాలా బాగుందండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చూసారుగా మా పచ్చడి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. బాయ్ అండి.